Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్సాఫీస్ దగ్గర 2 వీక్స్ రన్ కంప్లీట్ చేసుకున్న హనుమాన్ అండ్ గుంటూరు కారం 15వ రోజు నేషనల్ హాలిడే కావడంతో మరోసారి గ్రోత్ చూపెట్టాయి. గుంటూరు కారం 15వ రోజు 98 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా హనుమాన్ మాత్రం టాలీవుడ్ హిస్టరీలోనే కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. నాన్ రాజమౌళి అనే మాటని చేర్పేస్తూ 15వ రోజు తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అలానే ప్రాఫిట్ వైజ్ 100 కోట్ల మార్క్ ని దాటేస్తూ రాజమౌళి సినిమాలే కాకుండా ఈ మార్క్ అచీవ్ చేసిన ఫస్ట్ సినిమాగా దుమ్ములేపింది హనుమాన్ ఫిల్మ్. ఇక జాన్ 25th రిలీజ్ అయిన హృతిక్ ఫైటర్ ఫిల్మ్ డే 2 సాలిడ్ గ్రోత్ తో దుమ్ములేపింది. సో లేట్ చేయకుండా బాక్సాఫీస్ రిపోర్ట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ నిన్న తెలుగులో రిలీజ్ అవగా డే 1 తెలుగు స్టేట్స్ లో 55 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా స్టార్ట్ అయింది ఈ ఫిల్మ్. టాక్ కూడా డీసెంట్ గా ఉండడంతో ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. టికెట్ రేట్స్ కూడా ఈ సినిమాకి తక్కువగా పెట్టారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 అండ్ మల్టీప్లెక్సెస్ లో 200 పెట్టగా ఆంధ్రలో సింగిల్ స్క్రీన్ 110 అండ్ మల్టీప్లెక్సెస్ లో 177 పెట్టారు. ఇక 25th రిలీజ్ అయిన ఫైటర్ ఫిల్మ్ డే 1 చాలా నార్మల్ గా ఓపెన్ అవగా సెకండ్ డే గ్రోత్ చూపిస్తూ 2 డేస్ లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ దాటింది. డే 1 ఇండియాలో 24.6 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 రిపబ్లిక్ డే కావడంతో ఏకంగా 41.2 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. దాంతో 2 డేస్ నెట్ ఇండియాలో 65.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 100 కోట్ల మార్క్ దాటింది. డే 3 మరోసారి 20 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ వీకెండ్ మంచిగానే ఎండ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. బట్ మూవీ హిట్ అవ్వాలంటే లాంగ్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే 15వ రోజు తెలుగు స్టేట్స్ లో 98 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 33.5 కోట్లు, సీడెడ్ లో 9.5 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 12.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ 3 చోట్ల కూడా భారీ లాస్ లతోనే ఎండ్ కానుంది. ఇక ఈస్ట్ లో 9.5 కోట్లు, వెస్ట్ లో 5.8 కోట్లు, గుంటూరులో 8.2 కోట్లు, కృష్ణలో 6.3 కోట్లు అండ్ నెల్లూరులో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 89 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 137 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 102 కోట్లు కావడంతో మరో 13 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ విన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 9 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 20 కోట్ల బిజినెస్ కి గాను 14.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 110 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 181 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు కావడంతో మరో 23 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ వీకెండ్ తో రన్ అనేది కంప్లీట్ అవుతూ ఉండడంతో ఫుల్ రన్ లో 20 కోట్ల పైన లాస్ లతోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక హనుమాన్ విషయానికి వస్తే 15వ రోజు తెలుగు స్టేట్స్ లో ఏకంగా 5.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక ఇప్పట్లో బ్రేక్ అవ్వని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది హనుమాన్ ఫిల్మ్. ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి ఎలవైకుంఠపురంలో ఫిల్మ్. ఆ మూవీ 15వ రోజు కలెక్ట్ చేసిన షేర్ 3.7 కోట్లు. అలా ఈ మూవీ 15 రోజులకి గాను నైజాంలో కలెక్ట్ చేసిన షేర్ 32.6 కోట్లకి చేరుకోగా 35 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ లో 9.6 కోట్లు, ఉత్తరాంధ్ర 9.5 కోట్లు, ఈస్ట్ లో 6.7 కోట్లు, వెస్ట్ లో 4.5 కోట్లు, గుంటూరులో 4.2 కోట్లు, కృష్ణలో 3.9 కోట్లు అండ్ నెల్లూరులో 2.1 కోటి షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 73.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 122 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 20.5 కోట్లు కావడంతో ఇప్పటి వరకు ఏకంగా ఇక్కడ 53 కోట్ల వరకు ప్రాఫిట్ తో ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 10.7 కోట్లు, హిందీలో 20.7 కోట్లు అండ్ ఓవర్సీస్ లో ఏకంగా 25.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 130.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 245 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 100 కోట్ల వరకు ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది హనుమాన్ ఫిల్మ్ అండ్ స్టిల్ అదే ర్యాంపేజ్ ని చూపిస్తుంది. మరి లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ అప్డేట్స్. హనుమాన్ అండ్ ఫైటర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవ్. థ్యాంక్ యూ.